అరే బాబు వీడియో సబ్స్క్రిప్షన్ చెప్పాలి, ఎక్కడ ఉన్నావురా నువ్వు? అరే పని నుండి బయటకు వచ్చారా? అలా ఎలా చేస్తావురా బాబు? అరే మర్చిపోయారా? అరే నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను వీడియో తీసి నీకు పంపిస్తాను, దాన్ని సబ్స్క్రిప్షన్లో యాడ్ చేసుకో. సరే అలాగే చేస్తాలే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా స్మైల్ సిటీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో నెగిటివ్ ఫ్రెండ్స్ ఏమైనా చూస్తే బాధపడకండి, ఎందుకంటే ఈ వీడియో మిత్రులు మీకే తెలుస్తుంది. అరే బాబా, ఇది రంజాన్ మాసం రా, హలీం తినడానికి ఉంది. అరే బాబా నాకు కూడా తినాలనిపిస్తుంది రా. అవునరా, నాకు కూడా తినాలనిపిస్తుంది, అని మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదా. అరే బాబా ఏదైనా ప్లాన్ చేయరా. అరే బాబా ప్లాన్ సెట్టు. అరే బాబా హ్యాపీ రంజాన్ రంజిత్ బాయ్, నీకు ఉగాది శుభాకాంక్షలు విశ్వ బాయ్. థ్యాంక్ యూ బాయ్. చేతులు తెరిది బాయ్. ఎదిగో బాయ్, మా ఉగాది స్పెషల్ ఊరగాయ తీసుకో. థ్యాంక్ యూ బాయ్. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు బాయ్. సరే బాయ్. నువ్వు నీ స్పెషల్ ఉగాది ఊరగాయ నాకు తినిపిస్తున్నావు కదా, నేను కూడా మా రంజాన్ స్పెషల్ హలీంని నీకు నీ ఫ్రెండ్స్కి తినిపిస్తా బాయ్. సరే బాయ్, నువ్వు ఎలా అంటే అలా. ఆ రంజిత్ బాయ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావురా? బాబా రంజిత్కి రంజాన్ విషయం చెప్పి మన ఊరగాయ ఇచ్చొచ్చారా బాబా, హలీం తినిపిస్తానన్నాడు. అరే నువ్వు చాలా తెలియనాడురా. అరే బాబా నోరు మంచిది ఊరు మంచిది ఇద్దరా బాబా, అర్థం చేసుకోరా బాబా. సరేరా బాబా. కుసేపు ఐపీఎల్ మ్యాచ్ చూద్దాం. Oh dear, that's high. Angel 1 Super 6. Hey, 6. Good batting, really good batting this. మళ్ళీ అదిగో ఫారో, ఎలాగ ఆడి తీసే కప్ కూడా మాదే. అరే ఏం చేస్తున్నారా? ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నానా? దేనికి మ్యాచ్? అలా ఆడుకొని కేకే ఆడుకున్నానా? సరే ఏటీఎంగా డబ్బులు దాపో. నాన్న నాకు ఏటీఎంలో డబ్బులు తెలియదు నాన్న. ఎయిత్ క్లాస్ చదువుతున్నావు, ఏటీఎం డబ్బులు తినడం రాదా? రాదా రా చూపిస్తా. నాన్న ఇంట్రెస్టింగ్ మ్యాచ్ నాన్న, చూసే వెళ్దాం నాన్న. ఇప్పుడు వస్తా, బెల్ట్ తీయమంటావా? వద్దు నాన్న, బెల్ట్ తీయద్దులే కానీ నేను వస్తా. ముందుగా ఏటీఎం మెషిన్లో మన ఏటీఎం కార్డు పెట్టాలి. ఆ తర్వాత భాషను ఎంచుకోవాలి, తెలుగు ఇంగ్లీష్ హిందీ. ఆ తర్వాత నీ ఏ టైప్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నీకు ఏం కావాలి, నీకు ఏ సవాల్ కావాలి ఏటీఎంలో, విత్డ్రాల్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఇప్పుడు కావాల్సిన విత్డ్రాల్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత నీకు ఎంత అమౌంట్ కావాలి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అమౌంట్ పెట్టుకొచ్చిన వెంటనే ఐటెం తీసేసుకోవాలి. అర్థమైందా నీకు? అర్థమైంది నాన్న. ఇవన్నీ ఒక ఐటెంలో ఒక అలా ఉంటాయి, జాగ్రత్త. నాన్న ఇంతకీ ఎంత అమౌంట్ తీసాను నాన్న? 1500 తీసారా? ఇంకో విషయం, మన ఏటీఎం పిన్ ఎవరికి షేర్ చేయకూడదు, సరేనా? అలాగే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తా. అరే బాబా ఎన్న పార్క్ వచ్చాను రా బాబా, రంజిత్ బెన్ కూడా తీసుకురాండి రా బాబా. ఎందుకు పిలిచా విశ్వ బాయ్? మ్యాడ్కి వెళ్దాం బాయ్, ఫుల్ ఫన్ ఉండిద్ది. అరే మ్యాడ్కి వద్దురా, రాబెన్ నోట్కి వెళ్దాం రా. అరే ఆ సినిమాకి వద్దురా బాబు, ఏం బాగుండదు. అరే బాగానే ఉండిద్దిరా. అరే ఈ మధ్య నిజ సినిమాలు ఏం బాగోట్లేదురా. అరే నా ఫ్రెండ్ వాడు అనుకుంటున్నా. ఏం చేస్తావు?
మా నిద్రను అనేది అంటే మాత్రం బాగా చదువుతున్నా అంటారా మళ్ళీ మళ్ళీ అంటా మింటి తింది మంచి సినిమా చెప్పరా ఒకటి నువ్వు ఒకటి కాదు 3 చెప్తా జయం దిల్ ఇష్క్ ఇంకా మంచి సినిమాలు చాలా ఉన్నాయి మన నిద్రనవి మీ కూడా నేను కాక మొన్న వచ్చాడు ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు హిట్ కొట్టామో లేదన్నదే ముఖ్యం మీ అన్న చాలా రోజులు స్ట్రగుల్ అవుతున్నాడు హిట్ కొట్టడానికి వీడైతే హిట్ కొట్టమాను అరే గొడవలు అయిపోతే చెప్తున్నా మేమేం గాజులు తొడుక్కోవాలా మాకు గొడవ పడుతుంది తెలుసు బాయ్ బాయ్ విశ్వ బాయ్ మీరెందుకు గొడవ పడుతున్నారు బాయ్ అరే నేనంటే స్నేహం చేయడం నాది తప్పు నాది సేమ్ ఫీలింగ్ ఇంకా అరే పృథ్వీ వెళ్దాం పదరా సరేరా సరేలే వెళ్ళు రంజిత్ పైన కూడా బయలుదేరుతాను ఏంటో వచ్చారు గొడవ పడ్డారు వెళ్ళిపోయారు మధ్యలో నేనే చెప్పగాన్ని హాయ్రా బావా పృథ్వీ బాయ్ నేను జరిగిన గొడవకి ఎప్పుడప్పుడే కలవరు అనుకున్నా బాయ్ తెల్లలోపు హాయ్ చెప్పుకున్నారంటే వాళ్ళంతే గొడవ పడతారు తెల్లలోపు కలిసిపోతారు బహుశా ఆ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉంటారేమో నాన్న వీళ్ళ నా ఫ్రెండ్స్ నాన్న హ్యాపీ రంజాన్ అంకుల్ సరే బేట లోపలికి వెళ్ళండి సరే అంకుల్ రంజిత్ హలీం బాగుంది రంజిత్ థ్యాంక్స్ ఫర్ దమ్ సరే అంకుల్ వెళ్ళొస్తాం సరే బేట వెళ్ళండి హిట్ ఫ్లాప్ అనేది ప్రతి హీరోకి ఉంటాయి మీకు ఇష్టమైన హీరోని అభిమానించండి వేరే హీరోని గౌరవించండి ఫ్యాన్ వర్డ్స్ తీసుకోకండి నేను చెప్పిన దాన్ని కూడా చాలా చేస్తానని కోరుకుంటూ ఇట్లు ఎప్పుడు మీరు బాగుండాలని కోరుకునే మీ పృథ్వీ.